నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. ది వీక్ మ్యాగజైన్, ఇండియన్ మ్యాగజైన్ అంటే ఇండియాలోని ఇదొక లార్జెస్ట్ మ్యాగజైన్ అన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఈ వీక్ దాంట్లో నారా లోకేష్ గారిని హైలైట్ చేస్తూ ఈ మ్యాగజైన్ మొత్తం కూడా నారా లోకేష్ గారి మీదే రావడం అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏ అంశాలు అందులో పొందుపరిచారు, ఎందుకు ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ది వీక్ మ్యాగజైన్ అని చెప్పేసి ఇండియాలోనే ఇది ఒక బిగ్గెస్ట్ మ్యాగజైన్ అనమాట. ఇందులో నారా లోకేష్ గారికి సంబంధించి మొత్తం కవర్ చేశారు. మ్యాగజైన్ మొత్తం నారా లోకేష్ గారిని కవర్ చేశారు. అదే కవర్ పేజ్. సో ఏంటి, ఏ అంశాన్ని దేన్ని బేస్ చేసుకొని ఆయనకి ఇంత ప్రయారిటీ వచ్చిందంటారు? ఇప్పుడు చీఫ్ ఆఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. ఇస్తూ ఆయన గురించి రాశారు, నారా లోకేష్ గారి గురించి రాశారు. కవర్ పేజీ రాశారు. కవర్ పేజీలో స్టోరీ రావటం అంటే అది చిన్న విషయం కాదు. వీక్లీ మ్యాగజైన్ లో, అందులో ఇంగ్లీష్ మ్యాగజైన్ అది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ మ్యాగజైన్ అది ద వీక్ అనేది. అది మలయాళ మనోరమ గ్రూప్ కు సంబంధించినటువంటి ఇది. అయితే దీని హిస్టరీ తీసుకుంటే మజ్జు అనే అతను పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఆయన దీనికి ఫౌండర్. సో 82లో దీన్ని స్థాపించారు. మలయాళ మనోరమ గ్రూప్కి సంబంధించి ఇది కొచ్చి నుంచి ఇది పబ్లిష్ అవుతుంది. అయితే ఇండియా మ్యాగజైన్ కాదు. ఇండియాలో ప్రింట్ అయినప్పటికీ ఇది యూకేలో అలాగే యుఎస్లో కూడా ఎడిషన్ ఉంది. సో కాబట్టి దీని ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ జర్నలిజం, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అందిస్తుంది అనేటువంటి పేరు ఈ మ్యాగజైన్కి ఉంది. ఇలాంటి మ్యాగజైన్లో కవర్ పేజీలో లోకేష్ గారి గురించి రావడం, లోకేష్ గారి గురించి రాయడం అని అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. జనరల్గా ఆ మ్యాగజైన్లో అంత తీసుకోరు. రియాలిటీ ఉంటే తప్ప మీకు టచ్ చేయరు వాళ్ళు. డబ్బులు ఇస్తే రాయించుకునేది చాలా ఉంటాయి, చాలా మ్యాగజైన్లు ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఇది రెప్యుటేషన్ ఉన్నటువంటి మ్యాగజైన్. ఇప్పుడు మనకి మీడియాలో కూడా మనం సుదీర్ఘకాలం పాటు నేను 2 పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో పనిచేసే తెలుగు పత్రికల్లో, రెప్యుటేషన్ ఉన్నటువంటి పత్రికలు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకొని న్యూస్ రాయవు, లేదంటే పబ్లిసిటీ ఇవ్వవు. ఒకవేళ పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటే ఫాంట్ సైజ్ మార్చి ఇస్తారు, అంతే తప్ప కవర్ పేజీ స్టోరీ రావడం అనేది లేదా ఫస్ట్ పేజీ రావడం అనేది అంత ఈజీ కాదు. ప్రమోషన్ చేయించుకునే ఇప్పుడు మనకు తెలుగు మీడియాలో కూడా ఇప్పుడు చాలా కాలం నుంచి, ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి మారిపోయింది. డబ్బులు ఇస్తే న్యూస్ రాసేది. కాకపోతే ఫస్ట్ పేజీలో డబ్బులు ఇస్తే న్యూస్ ఇచ్చే ప్రమోషన్ చెయ్యరు, అడ్వర్టైజ్మెంట్ అయితే వేస్తారు. కానీ అయితే ఇప్పుడు మన దాంట్లో అసలు తెలుగు మీడియాలో జెన్యూనిటీ కానీ లేదంటే నిజాయితీ కానీ ఉంది అని అంటే అది నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉందో అంత ఉందని చెప్పేసి అనుకోవాలి. సో కాకపోతే ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అనుకోవాలి దీన్ని. నేషనల్గా ఇది నెంబర్ 1 సర్క్యులేటెడ్ వీక్లీ మ్యాగజైన్ అయినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అనుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో దీనికంటూ ఇప్పుడు దాని స్థాపకుడే పద్మభూషణ్ అవార్డు గ్రహీత. సో కాబట్టి దాని శాండిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో 82లో అందులో తెలుగుదేశం పార్టీ పెట్టిన సంవత్సరం అది 82. ఇది కూడా 82 డిసెంబర్లో పెట్టారు దీన్ని, ఇది మ్యాగజైన్ ని. అంటే అంత ఎక్స్పీరియన్స్ దాదాపు 45 సంవత్సరాల దాకా ఉంది. మాథ్యూ అని అతను బ్రెయిన్ చైల్డ్ ఇది. దీనికి ఆయన చీఫ్ ఎడిటర్ గా 88 వరకు పనిచేశారు. తర్వాత ఇది రన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కవర్ పేజీలో వచ్చింది అని అంటే చీఫ్ ఆఫ్ జాబ్ క్రియేటర్ ఆంధ్రప్రదేశ్ అని చూపించారు. అది నిజం కాదా అని ప్రశ్నించుకుంటే ఆయన విద్య, ఎలక్ట్రానిక్స్, మానవ వనరులు శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి ప్రయత్నం, తర్వాత ఆయన పెట్టుబడులను ఆహ్వానించడం, తర్వాత యువకాలంలో 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేయటం, ఆ దిశగా ఆయన అడుగులు వేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు అంటే 5 సంవత్సరాలకు కదా ఆయన చెప్పింది, 5 సంవత్సరాలు. సో 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి బేస్ క్రియేట్ చేస్తున్నారు ఈ 16-17 నెలల్లో. పైగా ఇంటర్నేషనల్గా ఆయనకంటూ ఒక ఎక్స్పోజర్ ఉంది. ఎందుకు? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు, MBA. ఆయనకు తెలుసు జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. అందుకే జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అసలు అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. పైలట్ ప్రాజెక్ట్ కింద మంగళగిరిలోనే ఆయన స్కిల్ ఆడిట్ చేశారు.
తర్వాత మీకు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుంది, ఎక్కడికి వైజాగ్ వస్తుంది. దానికి మ్యాన్ పవర్ ఎలా కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి అనేది ఆయనకి తెలుసు. అలాగే డ్రోన్స్, దాంతోపాటు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది. అంటే వరల్డ్ ఎలా వెళ్తుంది ముందుకి, దానికి తగ్గట్టు వర్క్ ఫోర్స్ని ఎలా తయారు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్ని ఏ విధంగా ఆ దిశగా నడిపించాలి అనేటువంటి విషయంలో ఆయనకు అవగాహన ఉంది. దాంతో జాబ్ చీఫ్ ఆఫ్ జాబ్ క్రియేటర్ అంటే అందుకే అని అన్నారు. ఇప్పుడు కౌశలం యాప్ ఉంది. కౌశలం యాప్లో ఇవాళ మొత్తం మీ రెజ్యూమ్ని మీ ఎక్స్పీరియన్స్ని కనుక పెట్టేసి మీ పేరు, మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, ఆ వివరాలన్నీ ఇచ్చేస్తే కనుక మీకు ఎక్కడ ఏ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, మీ స్కిల్కి తగ్గట్టు అని చెప్పేసి చెప్పేటువంటి యాప్ని క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో, స్కిల్ యాడిట్తో పాటు. తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేశారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి ఈ కోర్సులో ఉండేవి గత దశాబ్దాలుగా. దాదాపు 26 సబ్జెక్ట్స్. ఆ 26 సబ్జెక్ట్స్లో ఎవరికి ఏం కావాలనో అవి సెలెక్ట్ చేసుకొని చదువుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏం అవసరమో అనే దానికి అనుగుణంగా సబ్జెక్టులను మార్చమని చెప్పి యూనివర్సిటీలు చెప్తున్నారు, అలాగే కాలేజీలు కూడా చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఆయన జాబ్స్ క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు దాదాపు ఈ 16 నెలల్లో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆల్మోస్ట్ ఎంఓఎల్ కుదిరినాయి, కొన్ని ఆల్రెడీ లాంచ్ అయినాయి అని చెప్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో మరొక కంపెనీ కూడా పెద్దది రాబోతుందని ఈ మధ్యనే లోకేష్ గారు అనౌన్స్ చేశారు. గూగుల్ లాంటి కంపెనీ కూడా రాబోతుందని. సో కాబట్టి కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఆయన జాబ్ క్రియేషన్ ఎలా చేయాలి, ప్రధానంగా వర్క్ ఫోర్స్ని ఎలా ఆ కంపెనీలకు అందించాలి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అనేది 4 రోజుల నాడు జరిగినటువంటి ఒక మీటింగ్లో లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్స్ మీటింగ్. ఛాన్సలర్ అంటే గవర్నర్ గారు వచ్చారు ఆ మీటింగ్కి, వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. వైస్ ఛాన్సలర్స్కేను వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఓపెన్ హౌస్ మీటింగ్స్ పెట్టండి మీరు. వైస్ ఛాన్సలర్ అంటే 4 గోడల మధ్యలో కూర్చోవడం కాదు, మీరు వెళ్ళేసి కాలేజీకి వెళ్ళేసి ఓపెన్ హౌస్ మీటింగ్స్ పెట్టండి. అప్పుడు స్టూడెంట్స్కి ఏం కావాలి, స్టూడెంట్స్కి అసలు వాళ్ళ ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అలాగే ఇండస్ట్రీస్కి అలాగే ఎడ్యుకేషన్కి మధ్య మీరు అనుసంధానకర్తలుగా ఉండండి అని చెప్పి వైస్ ఛాన్సలర్ కూడా సూచన చేశారు. అంటే ఓన్లీ ఇండస్ట్రీస్ పెట్టడం, జాబ్స్ క్రియేట్ చేయడమే కాదు, దానికి తగ్గ వర్క్ ఫోర్స్ని అందించేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటూ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అందుకే ఆయన చీఫ్ ఆఫ్ జాబ్ క్రియేటర్ అని చెప్పేసి మ్యాగజైన్లో మొత్తం ఆయన గురించి రాశారు. ఆయన గురించి రాయటం ఆ మ్యాగజైన్ అంత ఈజీ కాదు. సో అంటే వేరే వేరే మ్యాగజైన్లో రాయించుకోవచ్చు. అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే ఆ మ్యాగజైన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆ మ్యాగజైన్ యొక్క విలువలు ఏంటి అని చెప్పాను. మలయాళ మనోరమ గ్రూప్ అంటేనే ఫేమస్. దాంట్లో కూడా పద్మభూషణ్ అవార్డు గ్రహీత దానికి చీఫ్ ఎడిటర్గా పనిచేశారని అంటే దాని స్ట్రెంగ్త్ ఏందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఆర్టికల్ రాశారని అంటే అదేదో కావాలని రాసింది కాదు, రియల్గా అతను చేస్తున్నాడు కాబట్టి రాశారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో 2020 విజన్ పెట్టి ఆ రోజున జాబ్స్ క్రియేట్ చేశారు. కానీ ఇవాళకి కూడా ఈ ఐటీ రంగంలో ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు? 15 to 20% కన్నా ఉంటారు. ఇక్కడ 80% నాన్ లోకల్స్ ఉంటారు, మహా అయితే 30% ఉంటారు, మిగతా అంతా 70% నాన్ లోకల్స్ ఉంటారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా జాబ్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ యువతని సరైన మార్గంలో నడపాలనేది ఆయన డిజైన్ చేస్తున్నారు. అందుకే ఆయనకి చీఫ్ ఆఫ్ జాబ్ క్రియేటర్ అని చెప్పేసి ఒక బిరుదు లాంటిది ఇచ్చేసి ఆయన గురించి ఒక స్టోరీ రాసేటువంటి పరిస్థితి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి వచ్చింది అని అంటే నిజంగా ఆయన చేస్తున్నటువంటి ఎఫర్ట్కి తగిన విధంగానే అది ఉందనుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.